హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు సాయంత్రం పూట టీ టైంకి స్నాక్స్గా చేసుకోవడానికి ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి పొటాటో పిన్ వీల్స్. వీటి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అలాగే వీటిని చాలా ఈజీగా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. జనరల్గా పిన్ వీల్స్ ఏంటంటే మైదాతో చేసి డీప్ ఫ్రై చేస్తారు, కానీ నేను మీకు హెల్దీ వేలో చూపిద్దామని చెప్పి ఇక్కడ వీటిని గోధుమ పిండితో తక్కువ ఆయిల్తో చేసి చూపిస్తున్నాను. అయినా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఆ తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు ముందుగా దీనికోసం పిండిని కలుపుకోవాలి. బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ వాముని చేత్తో లైట్గా ఇలా నలిపేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఫస్ట్ ఇవన్నీ పిండికి బాగా పట్టించేయండి. పిండిని ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోండి. కొద్దిగా పిండిని ఇలా చేత్తో హోల్డ్ చేస్తే ఈ విధంగా ముద్దలు అవ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీని అంతా కూడా చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, అలా పిండి ముద్దలో కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఇలా పిండి ముద్దను కలపడానికి 1/2 కప్ వాటర్ పట్టాయండి. అయినా కానీ మీరు చూసుకుని కలుపుకోండి. పిండిని ఈ విధంగా కాస్త సాఫ్ట్ గా కలుపుకోండి. తర్వాత ఈ పిండి ముద్ద ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ రాసేసి దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి. ఇది కాస్త నానితే మనకి పిన్ వీల్స్ సాఫ్ట్ గా వస్తాయి. సో ఈ పిండి నానేలోపు దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దీనికోసం 2 మీడియం సైజు ఆలుని ఉడికించేసి పై పొట్టు తీసేసి దీన్నంతా కూడా ఒక బౌల్లోకి సన్నగా తురిమేసుకోండి. మీరు కావాలంటే దీన్ని మ్యాషర్ తో మెత్తగానే మెదిపేసుకోవచ్చు, ముక్కల్లా ఉండకూడదు అంతే. ఈ విధంగా మెత్తగా ఆలుని మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, తర్వాత రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా లేకపోతే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. లాస్ట్గా 1/2 టీ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నిటిని కలిపేసుకుంటే ఇప్పుడు ఇంక మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. దీని పక్కన పెట్టేసుకుని పిండి నానిపోతే ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా కొంతసేపు దీన్ని కలిపేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని 2 సమాన భాగాలుగా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని దీన్ని రౌండ్ బాల్లా చుట్టుకుని దీనికి కొంచెం పొడిపిండి అద్దుతూ దీన్నంతా కూడా రోటీ లాగా పల్చగా పెద్ద సైజులో చేసుకోవాలి. పీటకి రోటీ అతుక్కోకుండా మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ దీన్ని పల్చగా చూడండి ఈ మందంలో చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకుని ఉంచుకున్న స్టఫింగ్ ని దీని మీద కొద్దిగా పెట్టుకుని మొత్తం అంతా కూడా రోటీకి ఈవెన్ గా అప్లై చేసేసుకోండి. ఇలా రోటీ మీద ఆలు మిశ్రమాన్ని పరిచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకవైపు నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ దగ్గర కొంచెం వాటర్ రాసి రోల్ చేసుకోండి. వీటిని వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. తర్వాత దీన్ని లైట్ గా ప్రెజర్ ఇస్తూ ఈవెన్ గా చేసుకుని దీనంతా కూడా 1 ఇంచ్ సైజులో ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్కటి తీసుకుని చేత్తో కొద్దిగా ఫ్లాట్ గా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఫ్లాట్ గా ఈ మందలో ఉండేటట్లు చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని రెడీ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత వీటిని వేయించుకోవచ్చు. వీటిని నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న వాటిని ప్యాన్ కి సరిపడా పెట్టేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కూడా ఇవి మంచి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేయించుకుని తీసేసుకోవడమే. ఈ విధంగా వీటిని వేయించుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి పొటాటో పిన్ వీల్స్ రెడీ. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. కొద్దిగా స్పైసీగా మసాలా ఫ్లేవర్స్ తోటి భలే రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో వీటిని చేసి టేస్ట్ చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.